అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మనము క్యాలీఫ్లవర్ పచ్చడి చేసుకున్నామబ్బా. అంటే నిల్వ పచ్చడి చేసుకున్నాము. ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుందన్నమాట ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి అనేది. ఇది కట్ చేసి కడిగి మంచిగా ఆరబెట్టేద్దాము. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి. లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయరబ్బా. ఫస్ట్ అయితే మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ అన్నీ ముందుకు వెళ్తాయి అన్నట్టు. క్యాలీఫ్లవర్ ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్నాక పసుపు ఉప్పు వేసిన వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టాలన్నమాట. ఇట్లా పసుపు ఉప్పు వేసిన వాటర్లో మంచిగా కడగాలి. ఒక 10 మినిట్స్ నాననియాలి. తర్వాత ఇట్లా ఒక బట్ట మీద వేసి ఆరబెట్టేసేయాలి. ఇంట్లో వాటర్ అస్సలు ఉండకూడదు క్యాలీఫ్లవర్ పచ్చడిలో. ఎందుకంటే వాటర్ ఉంటే మీకు తెలుసు కదా, ఏ నిల్వ పచ్చడి అయినా ఖరాబ్ అవుతుంది. అందుకనే వాటర్ అస్సలు ఉండకూడదు. ఇవి ఒక 10 మినిట్స్ నానబెట్టేసి ఇట్లా కడిగి ఆరబెట్టేద్దాము. ఇవి ఇట్లా మంచిగా తుడిచేసి ఎండకు ఆరబెట్టుకోవాలి. ఎండకు ఆరబెట్టుకుంటే మంచిగా తడి అనేది పోతుంది అన్నమాట. ఒక 1 అవర్ ఆరబెట్టుకోవాలబ్బా. ఇదైతే గుర్తుపెట్టుకోరు మీరు, ఎందుకంటే తడి ఉండకూడదు, తెలుసు కదా మీకు. క్యాలీఫ్లవర్ మంచిగా కడిగేసి ఎండకు ఒక 1 అవర్ ఆరబెట్టేసిన అనమాట. మొత్తము ఇట్లా మంచిగా ఆరిపోవాలి. చూస్తున్నారు కదా. ఆవాలు వేసుకున్నాము ఫస్ట్ అయితే. ఇవి ఒక 2 స్పూన్లు ఉంటాయి. మరి ఆవాలు ఎక్కువ అవసరం లేదు. మెంతులు కూడా తీసుకున్నాము. కొన్ని మెంతులు అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అయితే మళ్ళీ చేదు వచ్చేస్తుంది పచ్చడి అనేది. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవేమో 2 స్పూన్లు ఇవేమో 2 స్పూన్లు జీలకర్ర ఉంది, 2 స్పూన్లు ఆవాలు ఉన్నాయి. ఇవేమో 1/4 టీ స్పూన్ మెంతులు అనమాట. మెంతులు ఎక్కువ అవసరం లేదు. ఇవి మంచి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోవాలి ఇట్లా దూరగా ఫ్రై అయినాక ఇవి చల్లారబెట్టి మిక్సీ పట్టేసేయాలి. పౌడర్ వేసుకోవాలన్నట్టు. ఎల్లిపాయలు ఇట్లా కచ్చాపక్కగా దంచుకోవాలి, మరీ నల్లగొట్టేయద్దు. తగినంత నూనె పోసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకోరి, ఆప్షనల్. ఆవాలు మీ ఇష్టము. నాకు కొంచెము మంచి అనిపిస్తుంది ఆవాలు వేస్తే, అందుకే నూనె కాగానే ఆవాలు వేసేస్తున్నా. ఇది ఒక 150 గ్రామ్స్ నూనె ఉంది. ఇది మొత్తం క్యాలీఫ్లవర్కి సరిపోతుంది. ఒక్క క్యాలీఫ్లవర్ ఫుల్ అనమాట ఇది. కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు. కరివేపాకు తడి లేకుండా చూసుకోరి. కరివేపాకు తడి ఉంటే మళ్ళీ పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఈ పచ్చడి ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇట్లా కొంచెం ఫ్రై కావాలి, మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇది ఇట్లా కొంచెం దూరగా ఫ్రై అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. ఇట్లా దూరగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇది ఇప్పుడు చల్లార పెట్టుకుందాము. ఇది చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలన్నమాట. పల్లి నూనెనే తీసుకోరి. దీంట్లో ఆవాలు, 1 స్పూన్ ఆవాలు వేసేసిన, ఎండుమిరపకాయలు వేసిన, ఎల్లిపాయ కూడా కొంచెం దంచేసిన అనమాట. ఒక ఎల్లిగడ్డ మొత్తం దంచేసిన. అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసిన. ఏవి తడి లేకుండా చూసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోరి. నూనె చల్లగా అయిపోయింది. ఇది నేను పల్లి నూనెని తీసుకున్నా. ఇది కారము 3 మ్యాంగోస్ కారం తీసుకున్నా నేను. ఇది 1 గ్లాస్ కారం తీసుకున్నా, 1/2 గ్లాస్ ఉప్పు తీసుకున్నా. ఇది జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి చేసుకున్నా కదా. ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా తీసుకున్నా. ఇది ఇప్పుడు మనము ఇందులో వేసేసుకున్నాము క్యాలీఫ్లవర్ పచ్చడికి. ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెము కారము ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే నిమ్మరసం వేస్తాం కదా. చింతపండు కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. చింతపండు పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది పోపు వేసేసుకున్నాము అందులో.
అట్లనే ఇది ఒక 3 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా వేసేసుకున్నాము. నిమ్మకాయ రసం వేసుకుంటే మంచిగా ఊరుతుంది పచ్చడి అనేది. మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక కలిపిన తర్వాత 2-3 డేస్ టైం పడుతుంది. మినిమం 3 డేస్ అన్న టైం పడుతుంది ఊరనీకే. అప్పటి వరకు అయితే ఇది ఒక డబ్బాలకి ఎత్తి పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టురబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. 3 డేస్ తర్వాత పచ్చడి ఎట్లుంటుంది అనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా. 3 మ్యాంగోస్ కారం తీసుకుంటే పచ్చడి అనేది కలర్ బాగా వస్తుంది. నూనె కూడా అంతా 3 డేస్ తర్వాత నూనె అనేది తేలుతుంది అనమాట. ఇట్లా గ్లాస్ జార్లకు ఎత్తుకుంటే మంచిగా ఉంటుంది పచ్చడి. గ్లాస్ జార్లకు ఎత్తుకోవాలి. ఎప్పుడు చేసిన పచ్చళ్ళు గ్లాస్ జార్లోనే పెట్టుకోవాలి. 3 డేస్ తర్వాత చూసి అప్పుడు నూనె ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని నూనె కాగబెట్టి చల్లగా చేసి కలుపుకోవచ్చు. 3 డేస్ తర్వాత పచ్చడి ఎట్లుంటుందో చూద్దాము. ఓకే, ఇది క్యాలీఫ్లవర్ పచ్చడి 3 డేస్ అయినాక చూద్దాము. ఆల్రెడీ మా పిల్లలు తింటనే ఊరు, చూస్తున్నారు కదా, తింటనే ఊరు అనమాట. పుల్లగా మంచిగా నిమ్మరసం కలిపేసరికి కమ్మగా ఉందంట. కాకపోతే ఉప్పు తక్కువ ఉందని చెప్పారు. ఉప్పు తక్కువ ఉంటే ఖచ్చితంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాము క్యాలీఫ్లవర్ పచ్చడి ఎట్లుంది ఏందని. ఇక్కడ ఇద్దరికి వచ్చి మంచిగా గుమగుమల వాసన అయితే వస్తుంది పచ్చడి అనేది. టేస్ట్ కూడా మంచిగా ఉందంట. కాకపోతే ఉప్పు తక్కువైంది అన్నారు. మనము 4 నిమ్మకాయలు రసం పిండుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఉప్పు తక్కువైనట్టుంది. ముక్క కూడా మంచిగా మాగిపోయిందట 3 డేస్కే. ఒక స్పూన్ కలుపుకుంటున్నాను నేను ఉప్పు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అందుకనే కలిపేస్తున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టురి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఇంకా మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను నేను. ఇప్పుడైతే ఉప్పు కలిపేసిన నేను. టేస్ట్ చూస్తా ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాము ఉప్పు సరిపోయిందా లేదా. కలిపేసిన నేను. సరిపోయింది ఉప్పు.